హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే పాల తాలికలు చేస్తున్నాను అనమాట. ఇది మొన్న తొలేకాదశి రోజు చేసింది వీడియో. పాల తాలికలు అయితే చేసుకుంటున్నాను. దానికోసం ఒక పావు కేజీ బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. అది మిక్సీ పట్టుకొని పిండి రెడీ చేసుకున్నాను. మిక్సీ పట్టుకొని పిండి జల్లించుకొని ఉంచుకున్నాను. అది పిండి కలుపుకోవడానికి కొంచెం బెల్లం వేసుకొని పాల తాలికలు పాముల్లాగా చేసుకోవడానికి బెల్లం కరగబెట్టుకుంటున్నాను అనమాట. ఆ పిండిలో పోసుకొని బెల్లము కరిగించుకున్న వాటర్ పిండిలో పోసుకొని కలుపుకోవాలి. ఇది పావు కేజీ పిండి. దీనికి ఒక బెల్లం ఒక ముప్పావు కేజీ పడుతుంది. ఇలా పాముల్లాగా చేసుకొని ముందు ఒక 3 లీటర్ల దాకా వాటర్ పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి. ఫస్ట్ మరగబెట్టుకొని అందులో సగ్గుబియ్యం కూడా ఒక 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ పాముల్లాగా చేసుకుని అందులో వేసుకోవాలి. ఒక 100 గ్రాముల బెల్లం అయితే ఆ పిండిలో మిక్సీ పట్టుకున్న పిండిలో 100 గ్రాముల బెల్లం కరగబెట్టుకొని పోసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు వేడిది పోసుకున్నప్పుడు ఆ పిండి జిగురు వస్తుంది అనమాట. అప్పుడు పాములు చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అలా చేత్తో పాములు చేసేసుకొని మరిగిన వాటర్లో సగ్గు బియ్యము ఆ పాములు బియ్యం పిండితో చేసుకున్నవి వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఎక్కువ తిప్పకుండా మెల్లిగా తిప్పుకోవాలన్నమాట. అవి ఇరిగిపోతాయి. అవన్నీ ఉడికిన తర్వాత బియ్యం పిండితో చేసుకున్నవి ఉడికిన తర్వాత అందులో ఇది పిండి కొంచెం పిండి ఉంచేసుకొని అందులో బెల్లం నల్లగొట్టుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పిండి బెల్లము కలుపుకున్నది అనమాట. ఇది ఇప్పుడు ఆ ఉడికిన దాంట్లో వేసుకోవాలి. ఉడికిపోవాలన్నమాట. తీసి చూసుకోవాలి ఉడికినాయో లేదో. ఉడికిన తర్వాత ఈ బెల్లము పిండి కలిపింది పోసుకోవాలి. ఇందులో పాలైతే 1 లీటర్ దాకా తీసుకొని కాసి పక్కన పట్టేసుకున్నాను ఉంచుకున్నాను. ఇప్పుడైతే అందులో వేసి కలిపేసుకున్నాను. ఆ బెల్లంది పిండిది వాటర్ కలుపుకొని ఉడికిన తర్వాత ఆ బెల్లం కరిగిన తర్వాత ఇలా అయితే వచ్చింది పాల తాలికలు. అందులో పాలు కూడా అవి కాసి కొంచెం చల్లారిన తర్వాత పాలు పోసుకుని కలుపుకోవాలి. కలుపుకుంటే ఇంకా కాసి చల్లార్చి ఉంచుకుంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. అన్ని పోసుకుని కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది పాల తాలికలు. చాలా బాగుంది. చాలా టేస్టీగా కరెక్ట్ గా చూపించలేకపోయాను నేను, అడవుడిగా ఉందన్నమాట. ఇలా వచ్చింది. చాలా టేస్టీగా చాలా బాగుంది. ఈసారి ఇంకా వివరంగా నేను అన్ని క్లియర్ గా తీసి పెడతాను వీడియో. ఇది అడవుడిగా తీసాను అనమాట. చూడండి ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంది. ఇది కన్నా ఒక అన్ని బాక్సుల్లో తీసి పెట్టుకోవాలన్నమాట. ఒక పక్కన సపరేట్ గా అంత కెలకూడదు. తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 2-3 రోజులైనా ఉంటది. బాయ్ అండి.